ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. ఇంట్లో గ్రహశాంతి కనుక మనం చేయించకపోతే మనకి మంచి జరగదు అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ ఇంట్లో డబ్బు నిలవకపోయినా, లేదు అంటే అనారోగ్యం సమస్యతో బాధపడుతున్నా, ఇలా ఏ సమస్య వచ్చినా కూడా ఇది దీనివల్లనే జరుగుతుందేమో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఇంట్లో కనుక మనము గ్రహశాంతి చేయించకపోతే ఎలాంటి పరిణామాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? తప్పకుండా అమ్మా. గ్రహశాంతి అనేటువంటిది కానీ, అసలు శాంతి అనేటువంటి మాట కానీ దేనికి సంబంధించింది అంటే, ఇప్పుడు ఉండేటువంటి చూసేటువంటి యూత్ కూడా మీరు బాగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద జన్మించినటువంటి మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక్క క్వశ్చన్ అండి. మీరు మీ తల్లి కడుపులోనే ఎందుకు జన్మించారు? మీ తండ్రి ఆయనే ఎందుకు అయ్యారు? మీరు ఫలానా కమ్యూనిటీలో, ఫలానా ఇంట్లో, ఫలానా ధర్మంలోనే ఎందుకు జన్మించారు అనేటువంటి ఒక క్వశ్చన్ మీకు రైజ్ అవ్వాలి. ఎందుకు అని అంటే, ప్రతి మనిషికి కూడా కర్మ అనేటువంటిది ఉంటుందండి వెనకాల. సో ఆ కర్మ అనుసరించే ప్రతి ఒక్కరూ కూడా బ్రతకడం, వారి వారి పరిస్థితులకి, ధర్మాలకి తగినట్టుగా జీవించడం లాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ శాంతి అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ మనం నక్షత్రాలని, రాశులని చాలా విషయాల కోసం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఫలానా రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి తండ్రికి దోషం ఉంటుంది అని శాస్త్రం చెప్పిందండి. సో రేవతి నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళని ఎవరినైనా తీసుకోండి, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే, వాళ్ళ జీవితంలో వాళ్ళు పుట్టిన తరువాత ఏ శాంతి చేయించినప్పుడు వాళ్ళ ఫాదర్ యొక్క కండిషన్ ఎలా ఉంది, ఆ ఫలానా శాంతి చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారి యొక్క మానసిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, మీరు ఒక్కసారి గమనించండి. బికాజ్ ఎందుకంటే ఆ పర్టికులర్ ఎఫెక్ట్ అనేటువంటిది వాళ్ళ తండ్రికి తప్పకుండా కనబడుతుందండి. ఇదే కాకుండా రీసెంట్ టైమ్స్లో కూడా మేము మాట్లాడుకునేటువంటి క్లయింట్స్ ఎక్కువ వచ్చినటువంటి సందర్భాల్లో కూడా ఈ శాంతి అనేటువంటిది పుట్టినటువంటి శిశువుకి ఉంటుంది. ఆడవాళ్ళు రజస్వరాలు అయినప్పుడు కూడా వాళ్ళు ఏదైనా దుష్ట నక్షత్రంలో కానీ, దోష నక్షత్రంలో కానీ అయితే వారికి ఖచ్చితంగా ఫలానా శాంతి అనేటువంటిది ఉంటుందమ్మా. రీసెంట్ టైమ్స్లో నేను చూసినప్పుడు కూడా ఒక అమ్మాయికి వాళ్ళు ఆచరించేటువంటి ధర్మంలో అది చెయ్యాలా వద్దా అనేటువంటి విషయంలో ఆర్థిక పరిస్థితిని అనుసరించి ఆ సమయంలో ఎంతమంది చెయ్యండి అని చెప్పినా, ఎందుకని అంటే వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితిలో ఒక దుష్ట నక్షత్రంలో ఆ అమ్మాయి రజస్వరాలు అయింది. సో వాళ్ళు చేయలేదు. దీనివల్ల ఏం జరిగిందంటే ఆ అమ్మాయి యొక్క మెరిటల్ లైఫ్ మీద ఇబ్బంది కలిగింది, ఆ అమ్మాయి యొక్క ఆరోగ్యం మీద ఇబ్బందులు అనేటువంటి ఇంపాక్ట్ ఉంటుందంటారండి? 100% ఖచ్చితంగా ఉంటుందండి. మనం ప్రతిదీ ఇది జరగదు అని కొట్టిపారేయడానికి లేదమ్మా. అది ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, రియాక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. అది వాళ్ళకైనా తల్లిదండ్రులకైనా. మన అదృష్టం ఏంటి అంటే ఆస్ట్రాలజీలో అది ఎవరికి ఎఫెక్ట్ ఉంటుందో కూడా ఆల్రెడీ ముందే చెప్పారండి, ఖచ్చితంగా చెప్పారు. సో అది ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే కొంతమందికి తీవ్రమైనటువంటి ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయండి, హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే కొంతమందికి డయాగ్నోసిస్ చేస్తుంటారు, లేకపోతే ఎన్ని డాక్టర్ల దగ్గర తిరిగినా సరే డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప రోగం తగ్గదు. అసలు రోగం ఏంటో కూడా తెలియదు ముందు. ఏదో నొప్పి కనబడుతుంది, బాధ కనబడుతుంది తప్ప అసలు దానికి పరిష్కారం కనబడదు. దీనికి అనేక రకాలైనటువంటి అంశాలతో వాళ్ళు ఏదైనా దృష్టి కానీ, ప్రయోగం కానీ, నెగిటివ్ ఎనర్జీ కానీ, దెయ్యం పట్టిందనేటువంటి ఒక భయ ఆందోళనకు గురవుతూ ఉంటారు. సో ఇక్కడ అది కూడా ఆస్ట్రాలజీలో ఒక భాగమేనండి. 6వ స్థానంలో కేతు ఉన్నప్పుడు కానీ, కేతు యొక్క ఎఫెక్ట్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు ట్రిక్కీ హెల్త్ ఇష్యూస్, అంటే ఆ హెల్త్ ఇష్యూస్ని మనం కనిపెట్టడం చాలా కష్టం, కానీ నొప్పి, దాని తాలూకా బాధ అంతా కూడా కనబడుతూ ఉంటుంది. తరువాత ఏ కంటికి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే డి విటమిన్ లోపించడం కానీ, అస్తమాను ఫ్రాక్చర్లు అవుతున్నాయంటే వాళ్ళ జాతకంలో రవి నీచ స్థితిలోనో, లేకపోతే ఏదైనా ఒక పాపగ్రహాలతోనో కలిసి ఉంటారు, అది వాస్తవం కనబడుతుంది. సో రవికి సంబంధించిన అధిపతి అయినటువంటి ఆ ఫలానా దైవానికి ఆరాధన చేయడం అంటే ఏంటి అంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఆ పర్టికులర్ కర్మ వల్ల ఏదైతే ఆ ఫ్రాక్చర్స్ అవుతున్నాయో, లేకపోతే ఆ డి విటమిన్ లోపిస్తుందో, లేకపోతే వాళ్ళ జీవితంలో ఆ ఇబ్బందులు కలుగుతున్నాయో, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం అండి ఆ పర్టికులర్ మంత్ర సాధన వల్ల. రెండవది, కొంతమంది ఇన్సామ్నియా, బాగా గమనించండి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, లవ్ ప్రాబ్లంతో కానీ ఇబ్బంది పడేటువంటిది ఏంటి అంటే ఇన్సామ్నియా, వాళ్ళు నిద్ర పట్టకపోవడం. అంటే ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా వాళ్ళు నిద్రపోలేరు. ఇంకొకటి యాంగ్జైటీ అనమాట. రేపు ఏమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది, ఆ ఈఎంఐ ఎలా కట్టాలి, ఇదేం చేయాలి, అదేం చేయాలి అనే యాంగ్జైటీ విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఓవర్ థింకింగ్ అనేటువంటిది పెరిగిపోతుంది. దీనివల్ల వాళ్ళకి హెయిర్ లాస్ అవ్వడం కానీ, నేను చూస్తున్నానండి, నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటూ ఉంటారు చాలామంది, హెయిర్ లాస్ అవ్వడం కానీ,
ఈవెన్ సూసైడల్ టెండెన్సీస్ అనేటువంటివి కూడా వస్తుంటాయండి. ఒక మనిషి తనంతట తాను సంతృప్తికరంగా తనకున్నటువంటి భోజనాన్ని తినలేడు, తన నిద్ర ప్రశాంతంగా పోలేడు, ప్రపంచాన్ని సరిగ్గా చూడలేడు అంటే ఇంకంతకంటే దరిద్రం ఇంకేముంటుందండి. అది చంద్రబలం లేకపోవడం వల్ల. అలాంటి వ్యక్తులు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను క్యూర్ చేసేటువంటి విషయాల్లో కానీ, వాళ్ళకి ఆ పర్టికులర్ ఇచ్చే మంత్ర సాధన కానీ, నేను ఇచ్చేటువంటి సజెస్ట్ చేసే బ్రాస్లెట్స్ కానీ, జెమ్ స్టోన్స్ కానీ, ఆర్ చేయించేటువంటి పూజలు కానీ హైలీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లేడీ నా దగ్గరికి వచ్చేటప్పుడు ఆమె యొక్క జాతకంలో చంద్రుడు, తర్వాత శని అండ్ రాహు ముగ్గురు కూడా కలిసి ఉంటారండి. ఆమె యొక్క జాతకంలో ఆ ముగ్గురు కూడా 6వ స్థానంలో ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఈ క్లస్టర్ ఎప్పుడు కూడా ఒక క్రానిక్ హెల్త్ ఇష్యూని సజెస్ట్ చేస్తూ ఉంటుంది, క్రానిక్ హెల్త్ ఇష్యూని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. చంద్రుడు శని కలిసి ఉంటే మానసికమైనటువంటి ఒత్తిడి, తర్వాత శని రాహు కలిసి ఉంటే ఫిజికల్గా క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనమాట. సో అది నేను చూడగానే ఆవిడ ఆన్లైన్ కన్సల్టేషన్లో నాకు కనెక్ట్ అయ్యారు. అది చూడగానే ఆవిడకి ఇలా పలానా శని ఇండికేట్స్ ఎప్పుడు కూడా కిడ్నీ అండ్ లివర్ అండి. రాహు ఎప్పుడు కూడా యాంప్లిఫై చేసేటువంటి గ్రహం. సో అది క్రానిక్ అవ్వడానికి రాహువే చేస్తుంటారు. చంద్రుడు ఏంటి అంటే ఈ విషయాలు తెలియడం, లేకపోతే శరీరంలో ఏదో జరుగుతోంది అనేటువంటి ఒక మనోవేదనని పెంచడం, ఇలాంటివి చేస్తుంటారు. ఇది నేను చెప్పిన తర్వాత ఆవిడ ఏడవడం స్టార్ట్ చేసిందండి. సో తర్వాత పర్టికులర్ రెమెడీస్ అనేటువంటి నేను చేయించిన తర్వాత ఈవెన్ డాక్టర్ దగ్గర నుంచి ఆ రిపోర్ట్స్ కూడా తీసుకుని వచ్చి ఇది పలానా కిడ్నీ అండ్ లివర్కి సంబంధించిన రిపోర్ట్స్ అండి, నేను మిమ్మల్ని కన్సల్ట్ అవ్వకముందు సో ఇంత డ్యామేజ్ అయ్యాయి, సో ఈ పూజ అయిన తర్వాత ఈ మంత్ర సాధన చేసే క్రమంలో ఇంత రికవర్ అయ్యాను అని చెప్పి చూపించింది. ఆవిడ ఏడుస్తూనే ఉంది. అంత ఇంపాక్ట్ అనేటువంటిది పర్ఫెక్ట్ రెమెడీ ఆచరించడం వల్ల వస్తుందండి. వాళ్ళకి ఎలాంటి రెమెడీ మీరు ఇచ్చారు ఆ సందర్భాల్లో? ఆవిడ చార్ట్కి ఏదైతే అవసరం ఉంటుందో అందరికీ ఒకటే పని చేయవండి. గ్లోబలైజ్డ్ రెమెడీస్ ఎప్పుడు కూడా గ్లోబలైజ్డ్గానే పనిచేస్తాయి. ఇంటర్నల్ చార్ట్, పర్సనల్ చార్ట్ ఏదైతే ఉంటుందో అది. ఇంకొక లేడీ కోసం మనం చెప్పుకుంటే పర్టికులర్ గుళిక అని పిలువబడే కాలసర్పదోషం అండి, సంపూర్ణంగా ఆవిడ చార్ట్లో ఉంది. సో అయితే చాలా ఐశ్వర్యవంతమైనటువంటి కుటుంబం అండి, చాలా గొప్ప కుటుంబంలో సంపన్న కుటుంబంలో జన్మించారు. ఇది గుళిక అని పిలువబడే కాలసర్పదోషం ఎవరికున్నా 80% ఈ ఎఫెక్ట్స్ కనబడతాయి. అందులో హైలీ ఇంపాక్ట్ని చూసేటటువంటి ఇదనమాట అండి. ఆ లేడీ ఏంటి అంటే వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అసలు వాళ్ళకి తినడానికి ఉండడానికి లోటు లేదు. కానీ ఆవిడ యొక్క బాధ ఏంటి అంటే ఏదైనా ఒక దేవుడి యొక్క ఫోటోను చూస్తున్నప్పుడు ఆ దేవుడి యొక్క వికృత ఆకారాలు వాళ్ళిద్దరూ అంటే ఆ దేవతలు కానీ దేవుళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఏదో ఒక వికృతమైనటువంటి ఆలోచనతో, సో అది మీరు అర్థం చేసుకోవచ్చు, వికృతమైన ఆలోచనతో ఆవిడ కనబడడం, ఆవిడ చేతిలో ఏది ఉంటుంది కింద పాడేసేయడం, కొంచెం భయంకరంగా రియాక్ట్ అయిపోవడం, లేకపోతే భోజనం చేస్తుంటే నేను తినేది భోజనం కాదు ఇంకొకటి ఏదో అశుద్ధము అనేటువంటి ఒక ఫీలింగ్ రావడం, దాన్ని పక్కన పెట్టడం. ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా, లేకపోతే పడుకున్నప్పుడు పాము కాటేసినట్టుగా రావడం, నిద్రలోంచి మెలకు వచ్చేయడం, ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయండి? పర్టికులర్ గుళిక అని పిలువబడేటువంటి సంపూర్ణ కాలసర్పదోషం ఉండడం వల్ల వస్తాయి. అది గమనించిన తర్వాత నేను ఆల్రెడీ ఆ సిమ్టమ్స్ ఉంటాయి అని చెప్పి నేను చాలా వీడియోస్లో మనం చేసామండి. అది చూసే వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. అది చేసిన తర్వాత ఆవిడ చాలా ప్రశాంతంగా, హ్యాపీగా, నవ్వుతూ, ఈవెన్ బయటికి వెళ్ళి వాకింగ్ చేయడం కానీ, లేకపోతే షాపింగ్ చేసుకోవడం కానీ, పూజలు చేసుకోవడం కానీ చాలా హ్యాపీగా ఉన్నారండి. అంటే ఒక రెమెడీ అనేటువంటిది మీ జీవితం మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ ప్లెసిబో ఎఫెక్ట్ లాగా, ఒకవేళ మీకు ఏ దోషం లేకపోయినా సరే నేను ఇచ్చేటువంటి పర్టికులర్ మంత్రం, ఆ మంత్రంలో ఉండేటువంటి మూలమంత్ర బీజాక్షరాలు అవి బయటికి చెప్పరండి, వాళ్ళకే సీక్రెట్గా ఇస్తూ ఉంటాను ఎవరికి వాళ్ళకి. సో ఆ మంత్రం చదివేటువంటి విధానం, వాళ్ళు మార్నింగ్ లేచి చదవాలి అని నేను చెప్పడం, వాళ్ళు లేవడం, ఆ డిసిప్లిన్ వాళ్ళ జీవితంలో ఆ పర్టికులర్ డేస్లో చేసినటువంటి సాధన కానీ హైలీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందండి. ఇది ఏ దోషం లేని వాళ్ళకి నేను మంత్రం ఇచ్చిన తర్వాత చూశాను, దోషం ఉన్న వాళ్ళకే మంత్రం ఇచ్చిన తర్వాత కూడా చూశాను. ఎవరికైనా ఇంకా డౌట్ ఉంటే 100% మీరు ఖచ్చితంగా కమెంట్ చేయొచ్చు, ఆర్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీకు కూడా ఆ ఎక్స్పీరియన్స్ కలిగేలా నేను చేస్తాను. అంటే ఎలా ఉంటుందో మగారు, మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా ఇలాంటి సమస్యతోటే బాధపడుతున్నారు, మాకు కూడా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పకుండా అండి. ఏదైనా ఒక పూజ అనేటువంటిది కానీ, పరిహారము అనేటువంటిది కానీ చేసుకోవాలి అనుకుంటే అది ఒక అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తానండి, ఒక పర్టికులర్ దోషంతో నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను ఒక ఆస్ట్రాలజర్గా అది చూసిన తర్వాత వీళ్ళకి ఇంత ఒక 16,000 సంఖ్య జపం చేస్తే బాగుంటుంది, ఇంత హోమం చేస్తే బాగుంటుంది నా ఒక క్యాలిక్యులేషన్తో కొన్ని చేయిస్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో అవి పని చేయకపోవచ్చు కూడా.
అప్పుడు మనం ఏం చేస్తుంటాము అంటే దాని హై డోసేజ్, అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే జప సంఖ్యను ఇంకా పెంచుతూ, పారాయణలు ఇంకా పెంచుతూ, హోమాది క్రతువులు ఇంకా పెంచుతూ మనం బలమైనటువంటి తిథిలో మళ్ళీ చేసినట్లయితే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. జాబ్ విషయంలో, పెళ్లి విషయంలో, ఈ 2 విషయాల్లో నేను గమనించినటువంటి వాస్తవాలండి 2 కూడా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ జాతకంలో ఫలానా దోషం ఉంది, దానికి రెమెడీస్ చేయించాలి, ఫలానా సమస్య ఉంది దీర్ఘకాలికంగా, దాని నుంచి విముక్తులు కావాలి అనుకుంటే ఏదైనా క్లిష్టమైనదైనా సరే పర్వాలేదు, 100% అప్రోచ్ అవ్వచ్చు. మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కటి దగ్గరుండి ఆచరింపచేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.